ఇక డీటెయిల్స్ చూస్తే నేత కార్మికులకు అండగా ఉంటారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని శ్రీ గణపతి చేనేత సహకార సంఘం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన 3,85,18,292 రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నేత కార్మికులు వీధులపైకి రావడం బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల గురించి నేను అడగడం లేదు, కానీ చేనేత కార్మికుల జీవనాధారమైన ఈ బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఒకప్పుడు వెలుగొందిన నేత పరిశ్రమ నేడు కార్మికులు మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది రాజకీయ అంశం కాదు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కూడా మాట్లాడతానని త్రిమూర్తులు తెలిపారు. కార్మికులు కూడా ఒకే స్వరంతో మన సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యేను ఒకసారి కలుద్దాం, లేఖ రూపంలో మన డిమాండ్లు అందిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతన్నకు ఏడాదికి 24,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని త్రిమూర్తులు కొనియాడారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. అంగర శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి రావాల్సిన 3.85 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో నేత కార్మికుల కుటుంబాలు కష్టాల్లో మునిగిపోతాయని తోట త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింపు ఇవ్వాలనేటువంటి కృషి కొన్నాటికి అవార్డు ప్రక్రియ దాంట్లో బాగా పనిచేస్తున్నటువంటి సొసైటీగా గుర్తింపు. అలాగే మన ఎమ్మెల్సీ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత ఈరోజు శ్రీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మన చేనేత కార్మికుల సమస్యల గురించి మనం చేసే ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనే వారు మనకి మన సమస్యలు అడిగి తెలుసుకుని అన్ని వారు ఇప్పుడు మాట్లాడతారండి. గణపతి చేనేత సహకార సంఘం రిలే నిరాహార దీక్షలో ప్రారంభించారు. దీనికి గల కారణం సొసైటీ యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి ఆందోళన అయితే ఏళ్ళలో కనపడుతుంది. దీనికి గల కారణాలు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటిది ₹1,00,00,000 సుమారు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా మరి 20%, 30% సబ్సిడీ నిమిత్తం రావాల్సినటువంటి డబ్బులు ₹75 లక్షల ఉన్నాయి. అదేవిధంగా మరి పావల వడ్డీ నిమిత్తం 2016 నుంచి వీళ్ళకి రావాల్సినటువంటిది ₹61 లక్షల ఉన్నాయి. ఇలాగ రకరకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి రావాల్సినటువంటి డబ్బులు
3,85,00,000 ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు దగ్గర నుంచి రాకపోవటం వల్ల ఈ సొసైటీ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని ప్రకారం ఈవేళ ఈ గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రకరకాల స్కీములు మీకు అవి ఇస్తున్నాం అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా ఫీవర్స్ను ఆదుకోవాలని చెప్పేసి సంవత్సరానికి 2 సార్లు 24,000 రూపాయలు మగ్గాలు ఉన్నటువంటి నేతలను ఆదుకునేటువంటి పథకం తీసుకొచ్చారు. మరి అక్కడ బట్టలు నొప్పితే వీళ్ళకి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది. 6 నెలలకు ఒకసారి చెప్పని వీళ్ళకి ఆ డబ్బులు వేయటం జరిగింది. ఈవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 24,000 కాదు 25,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈవేళకి 18 నెలలు అయింది, 1 రూపాయి కూడా వీళ్ళ ఖాతాలోకి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100 యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. అది ఏ నెలకా నెల వాళ్ళు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి 100 యూనిట్లు కూడా తీసేసి దానికే మాత్రమే డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితులు ఉండి అప్పుడు ఏ నెలకా నెల తగ్గిపోతూ వచ్చింది బిల్లు. ఇప్పుడైతే మాత్రం 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ చేసుకున్న వాళ్ళు 1 యూనిట్ కూడా 1 రూపాయి కూడా ఎవరికి సబ్సిడీ నిమిత్తం రాలేదు. 200 యూనిట్లు అని చెప్పేసి ప్రకటనల వరకు ఇచ్చారు. దీనికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు గందరగోళం అది చేస్తున్నారు. చేయడం తప్పేం లేదు. కానీ ఇవాటి వరకు ఎక్కడైనా ఇచ్చారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ అడుగుతుంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు 1 యూనిట్ కూడా ఎక్కడ మాకు సబ్సిడీ రూపంలో రాలేదండి, తగ్గలేదు అనేటువంటి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని మనవి చేసేది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సొసైటీ కాబట్టి వీళ్ళ యొక్క మనుగడికి ప్రశ్నార్థం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము మాట్లాడటానికే సరిపోతాం తప్పితే సహాయం చేయటం వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది ఒకటి, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయి చెల్లించాలనేటువంటిది ఒకటి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయం 4 రోజులు లేట్ అయినా పర్లేదు, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో 3,85,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ సొసైటీకి డబ్బులు ఇచ్చి సొసైటీని ఆదుకోవాలి. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సొసైటీలు ఏవైతే ఉన్నాయో సొసైటీలన్నీ కూడా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ మూలపడిపోయేటువంటి సొసైటీలందరినీ బతికించాలంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వాలైనా డబ్బాలు కొట్టుకోవడం కంటే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చి ఆపుకోనించవలసినటువంటి సొమ్ములు వాళ్ళకి ఇస్తే ఈ సొసైటీలు బతికేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇది పూర్తి చేయవలసింది కోరుతున్నాను. గణపతి చేనేత సహకార సంఘం రిలే రాజాధ్యక్షులు ప్రారంభించారు. దీనికి గల కారణం సొసైటీల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి ఆందోళన అయితే వీళ్ళలో కనపడుతుంది. దీనికి గల కారణాలు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి ₹1,00,00,000 సుమారు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా మరి 20%, 30% సబ్సిడీ నిమిత్తం రావాల్సినటువంటి డబ్బులు ₹75 లక్షల ఉన్నాయి. అదేవిధంగా మరి పావల వడ్డీ నిమిత్తం 2016 నుంచి వీళ్ళకి రావాల్సినటువంటిది ₹61 లక్షల ఉన్నాయి. ఇలాగ రకరకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి రావాల్సినటువంటి డబ్బులు ₹3,85,00,000 ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు దగ్గర నుంచి రాకపోవటం వల్ల ఈ సొసైటీ యొక్క
భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని ప్రకారం ఈవేళ గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రకరకాల స్కీములు మీకు ఇవిత్తనం అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా వీవర్స్ను ఆదుకోవాలని చెప్పేసి సంవత్సరానికి 2 సార్లు 24,000 రూపాయలు మగ్గాలు ఉన్నటువంటి నేతలను ఆదుకునేటువంటి పథకం తీసుకొచ్చారు. మరి అక్కడ బట్టన్ నొక్కితే వీళ్ళకి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది. 6 నెలలకు ఒకసారి చెప్పని వీళ్ళకి ఆ డబ్బులు వేయటం జరిగింది. ఈవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 24,000 కాదు 25,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈ వేటకి 18 నెలలు అయింది, 1 రూపాయి కూడా వీళ్ళ ఖాతాలోకి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100 యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. అది ఏ నెలకా నెల వాళ్ళు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి 100 యూనిట్లు కూడా తీసేసి దానికే మాత్రమే డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితులు ఉండి ఎప్పుడు వాళ్ళకి ఏ నెలకా నెల తగ్గిపోతూ వచ్చింది బిల్లు. మరి ఇప్పుడైతే మాత్రం 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ చేసుకునే వాళ్ళు 1 యూనిట్ కూడా 1 రూపాయి కూడా ఎవరికి సబ్సిడీ నిమిత్తం రాలేదు. 200 యూనిట్లు అని చెప్పేసి ప్రకటనల వరకు ఇచ్చారు. దీనికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు గందరగోళం అది చేస్తున్నారు. చేయడం తప్పేం లేదు. కానీ ఇవాటి వరకు ఎక్కడైనా ఇచ్చారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ అడుగుతుంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు 1 యూనిట్ కూడా ఎక్కడ మాకు సబ్సిడీ రూపంలో రాలేదండి, తగ్గలేదు అనేటువంటి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని మనవి చేసేది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సొసైటీ కాబట్టి వీళ్ళ యొక్క మనుగడికి ప్రశ్నార్థం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము మాట్లాడటానికే సరిపోతాం తప్పితే సహాయం చేయటం వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది ఒకటి, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలనేటువంటిది ఒకటి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయం 4 రోజులు లేట్ అయినా పర్లేదు, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో 3,85,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ సొసైటీకి డబ్బులు ఇచ్చి ఈ సొసైటీని ఆదుకోవాలి. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సొసైటీలు ఏవైతే ఉన్నాయో సొసైటీలన్నీ కూడా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ మూలపడిపోయేటువంటి సొసైటీలందరినీ బతికించాలంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలని ఇప్పుడు ప్రభుత్వాలని డబ్బాలు కొట్టుకోవటం కంటే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చి ఆపుకోనించవలసినటువంటి సొమ్ములు వాళ్ళకి ఇస్తే ఈ సొసైటీలు బతికేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇది పూర్తి చేయవలసింది కోరుతున్నాను.